పటేల్ తమ్ముడు, ఇంత మంచి అవకాశం మళ్ళా రాదువే. మీరు కనుక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ని ఓడించిల్లనుకో, ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అవుతుంది, మీరు క్వాలిఫై అవుతారు. ఇక మంచిగా ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని టీంలో మన ముగ్గురం ప్లే ఆఫ్స్లో ఉంటాం, ఎవరో ఒకరం ట్రోఫీ గెలుచుకుందాం. కరెక్టే కానీ ఒకవేళ మీ ముంబై ఇండియన్స్ మీద మ్యాచ్ గెలిచిన తర్వాత పీవీకేఎస్ మా మీద గెలిస్తే, ముంబై పీవీకేఎస్ మీద గెలిస్తే ముంబైయే క్వాలిఫై అవుతుంది కదా. తమ్ముడు, పంజాబ్ అంటే ఎవరు? మనోళ్ళు. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి మనలాగానే ట్రోఫీ కోసం పోరాడుతున్నోళ్ళు. అయ్యర్ తమ్ముడు మనకు కాకపోతే 5 సార్ల ట్రోఫీ గెలిచిన ఎంఐకి సపోర్ట్ చేస్తాడా? నాకు నీ మీదనే డౌటు. అయ్యర్ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ని విసుకుతాడు. నీకు నా మీద ఉన్న నమ్మకానికి లవ్ యూ అన్నా. నేను ముంబై ఇండియన్స్ని ఎట్లయినా ఓడిస్తా, కానీ ఈ అక్షర్ పటేలే ఓడిస్తాడా ఓడియడా అని డౌట్ వస్తుంది నాకు. ఈ మ్యాచ్లో డీసీ కనుక ఓడిపోయిందంటే ఇక తర్వాత నేను ముంబై ఇండియన్స్ని ఓడించినా ప్రయోజనం లేదు, ఎంఐఏ క్వాలిఫై అవుతుంది. సీజన్ స్టార్టింగ్లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచినాం, 5వ మ్యాచ్ కూడా గెలిచేటోళ్ళమే. కానీ ముంబై ఇండియన్స్ సడన్గా 3 రన్అట్లు చేసిళ్ళు, మ్యాచ్ రిజల్ట్ని మార్చిళ్ళు. అప్పటి నుంచి మా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ రైజింగ్ స్టార్ట్ అయింది. ఆ మ్యాచ్కే రివెంజ్ ఈ మ్యాచ్లో చూపిస్తా. ఒకటే దెబ్బ కొట్టి ఎంఐని ఇంటికి పంపిస్తా. పటేలు, మమ్మల్ని ఫస్టే ఇక్కడ దాకా రానియద్దు. వన్స్ మేము ఇక్కడ దాకా వచ్చినామంటే మమ్మల్ని ఫైనల్కి పోకుంటే ఎవరు ఆపలేరు. మ్యాచ్ జరిగేది మా వాన్ఖేడే స్టేడియంలా, వాటినే విసుకుతాం. పాండ్యా, మా టీంలో రాహుల్ ఉన్నాడన్న విషయం మర్చిపోకు. మీ మీద 19 మ్యాచ్లు ఆడితే 965 రన్స్ చంపిండు, 74 యావరేజ్. ముంబై ఇండియన్స్ అన్న పేరు వినిపిస్తే చాలు మా రాహుల్ సైకో అయిపోతాడు. ఇక మళ్ళా ఎలిమినేటర్ మ్యాచ్ అంటే ఎట్లా ఆడతాడో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఎస్, లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినా కానీ మ్యాచ్ ఓడిపోయినాం. వన్స్ నేను మైండ్లో ఫిక్స్ అయిందంటే ఓపెనింగ్ వచ్చి లాస్ట్ దాకా అవుట్ కాకుంటుంటా. ఇన్నింగ్స్లో 120 బాళ్ళుంటే 60 బాళ్ళు నేనే ఆడతా. ఈ మ్యాచ్లో కూడా గదే చేయబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు హిట్ 6th IPL సెంచరీ. అసలు మ్యాచ్ జరుగుతే కదా రాహుల్ నువ్వు సెంచరీ కొట్టేది. ఈ మ్యాచ్లో వర్షం పడడానికి 85% ఛాన్స్ ఉన్నది. అప్పుడేగా చెరొక పాయింట్ తీసుకున్నాడు తప్ప వేరే ఆప్షన్ లేనట్టున్నది. రోహిత్ అన్న, నువ్వు ఇంకా కొత్త రూల్ చూడలేదనుకుంటా. మ్యాచ్ స్టార్ట్ కావడానికి 1 గంట సేపు ఎక్స్ట్రా టైం ఇచ్చిళ్ళు. కనీసం ఒక 5 ఓవర్ల మ్యాచ్ జరిగినా కానీ మేమే గెలుస్తాం. అయ్యర్ తమ్ముడు, ముంబై ఇండియన్స్ని ప్లే ఆఫ్స్కి రాకుండా అప్పుడు నీ చేతుల్లోనే ఉన్నది. ప్రస్తుతం డీసీ ఉన్న ఫామ్కి ముంబైని ఓడించడు కష్టమే. కాబట్టే వానదేవుడు ఇంటర్ఫియర్ అయి మనల్ని గెలిపించడానికి ట్రై చేస్తాడు. వర్షం పడితే ముంబై ఇండియన్స్కి అడ్వాంటేజ్ కదా అన్న. వాళ్ళు 15 పాయింట్లకు పోతారు, వీళ్ళు 14 పాయింట్ల కానే ఉంటారు. అప్పుడు నేను ఎంఐని డీసీని ఇద్దరిని ఓడించినా కానీ ఎంఐ క్వాలిఫై అవుతుంది. వరస్ట్ కేస్ సినారియో, మేము ఆడబోయే నెక్స్ట్ 2 మ్యాచ్లలో వర్షం పడ్డా కానీ ఎంఐఏ క్వాలిఫై అవుతుంది. ఏదో ఒక మ్యాచ్లో వర్షం పడ్డా కానీ ఎంఐఏ క్వాలిఫై అవుతుంది. అదే తమ్ముడు, అందుకే నీ సహకారం కావాలంటానా. ఇన్ కేస్ ఇవాళ మ్యాచ్లో కనుక వర్షం పడి అయిపోయింది అనుకో, ఇక నెక్స్ట్ 2 మ్యాచ్లలో కూడా వర్షం పడితే మనం ఏం చేయలేం. కానీ పడకపోతే నువ్వు డీసీతో ఓడిపోవాలి, ఎంఐతో గెలవాలి. ఎంఐతో గెలవాలన్నా ఓకే కానీ డీసీతో ఓడిపోవాలంటే నా మనసు ఒప్పుకోదన్నా. మా టాప్ 2 స్పాట్ మిస్ అవుతుంది. నువ్వు టాప్ 2 స్పాట్ చూసుకొని ముంబైని ప్లే ఆఫ్స్కి రానిచ్చినావు అనుకో, వాళ్ళు అసలు మనకు స్పాటే లేకుండా చేస్తారు. ఇక నీ ఇష్టం. మీరు గంత దూరం పోకుల్లే. ఇవాళ మ్యాచ్ జరుగుతుంది, ముంబైని మేము విసుకుతాం, ఇంటికి పంపిస్తాం, మన ముగ్గురం సెలబ్రేట్ చేసుకుందాం. అది అవ్వదు పటేలు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద హెల్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. అట్లనే నిన్న జరిగిన మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఇవాళ మ్యాచ్ ఒక లీగ్ అయినప్పటికి కూడా అన్అఫిషియల్గా ఒక ఎలిమినేటర్ మ్యాచ్ ఇది. కానీ అన్ఫార్చునేట్లీ రెయిన్ థ్రెట్ అవుతున్నది. 85% రెయిన్ అంటే మామూలు మాట కాదు. మ్యాచ్ జరగాలంటే ఏదో ఒక మిరాకిల్ జరగాల్సిందే. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ అయిపోయి పాయింట్లు స్ప్లిట్ అయితే మాత్రం ఎంఐ ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్స్ దీని అన్నిని బట్టి చూస్తే ఎంఐఏ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం, అట్లీస్ట్ ఒక 5 ఓవర్స్ గేమ్ అయినా జరగాలని కోరుకుందాం. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.